ఓకే 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 మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ ಸಪೋರ್ಟ್. ಅಯ್ಯನ್ನೊದ್ದು ಪಾಯಿಂಟ್ಗೆ ರಾ. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ఇదేంటి హైదరాబాద్ వచ్చి తెలుగు మాడకుండా కన్నడ మాడతా అంటున్నాడు? తెలుగు రాదేమో పాపం. అటు చూడు. తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత పెద్ద హిట్ చేశారు. అమ్మ బాబాయ్. హలో, ఇంకా ఏం చూసావు? ముందుంది. ఏంటి సార్ అది? కర్ణాటక వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఏంట్రా తమిళోడు గెట్అవుట్ అన్నారు నన్ను. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? కన్నడలో పుష్పకి బాయ్కాట్ అన్నారు, రాధేశాంకి బాయ్కాట్ అన్నారు, కల్కికి బాయ్కాట్ అన్నారు. చాలా గొడవలు చేశారు కన్నడలో. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ. ఈ రిషబ్ శెట్టి ఎన్ని గొడవలు జరుగుతున్నా భాష గురించి గెలకడమే కాకుండా మన ఎన్టీఆర్ అన్నని ట్రాన్స్లేటర్ లాగా వాడుకుంటా అని చెప్పి అంటున్నాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఈ రిషబ్ శెట్టి అన్న హిందీకి వెళ్ళి హిందీ మాడతాడు, తమిళ్కి వెళ్ళి తమిళ్ మాడతాడు. మన తెలుగుకి వచ్చేసరికి మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడాలని చెప్పి కన్నడ మాడతాడు. ఏంటన్నా ఇది? ఇకనైనా మేల్కొందాం మనం. చూడండి, आज आप लोग बोल रहे हैं इतने कम बजट में कांतारा किए, इतने कलेक्शन किए करके. தலைவர் வந்து ரொம்ப நாளாக பயங்கரமாக ஒரு ஃபேன் அவருக்கு.